నమస్కారం. గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? అయితే మీకొక ముఖ్యమైన అప్డేట్. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమందికి ఇకపై సబ్సిడీ నిలిచిపోనుంది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎవరి వార్షిక ఆదాయమైతే 10 లక్షల రూపాయలకు పైగా ఉంటుందో అటువంటి కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీని నిలిపివేస్తున్నారు. వీరిని ఎలా గుర్తిస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ రికార్డుల ఆధారంగా ప్రభుత్వం ఒక జాబితాను సిద్ధం చేసింది. ఇప్పటికే చాలామందికి దీనికి సంబంధించి మొబైల్ మెసేజ్లు కూడా పంపిస్తోంది. ఒకవేళ మీకు మెసేజ్ వచ్చుండి మీకు దానిపై ఏవైనా అభ్యంతరాలుంటే, అంటే మీ ఆదాయం అంత లేకపోయినా మీకు మెసేజ్ వస్తే మీరు వెంటనే స్పందించాలి. ప్రభుత్వం ఒక హెల్ప్లైన్ నంబర్ను కేటాయించింది. అదే 180023333555. మీకు అభ్యంతరాలుంటే వారం రోజుల్లోగా ఈ నంబర్ను సంప్రదించాలి. లేదంటే ఆటోమేటిక్గా మీ సబ్సిడీ నిలిచిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీ ఆదాయం 10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే సబ్సిడీ కట్టయ్యే అవకాశం ఉంది. వెంటనే మీ మెసేజ్లు చెక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.